కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మారుపల్ల రవి పేర్కొన్నారు. వరంగల్ నగరం ఉర్సు ప్రతాప్ నగర్ లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశం జిల్లా అధ్యక్షులు మారుపల్ల రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శంకసి లింగమూర్తి, కేతిరి రాజశేఖర్, కోడూరి నరేష్, అంకం దేవ ఆనంద్, మధుకర్, తల్లా ఉమాదేవి, ఉపేంద్ర లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుపల్ల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమకు ఉద్యమకారులకు అనేక హామీలు వచ్చి ఇప్పటి వరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారకులైన తమకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ భూమి 250 గజాల జాగా ఇవ్వాలి. ఉద్యమకారులకు ఇవ్వాలి. ప్రజలకు పెన్షన్ ప్రతి నెల ఉద్యమకారులకు పెన్షన్ 25,000 పెన్షన్ ఇచ్చిన మాటను మరొకసారి టైం తీసుకొని వరంగల్ ఉమ్మడి ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటూ ఉన్నతగా ఉద్యమకారులకు 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ తదితర సౌకర్యం కల్పిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేదు, ఎటువంటి కార్యాచరణ కూడా రూపొందించలేదు. దానికి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇలా హైకోర్టులో కూడా కొంతమంది ఉద్యమకారులు పిటిషన్ వేయడం జరిగింది. న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి 8 వారాల గడువు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ గడువు న్యాయస్థానం ఇచ్చినా ఇవ్వకున్నా ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతోమంది ఉద్యమకారులు తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్థికంగా నష్టపోయి తమ కుటుంబాన్ని మర్చిపోయి అనేక ఉద్యమాలు చేయడం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్ల ఈరోజు ఇలా ప్రభుత్వం వెళ్తున్నారు. ఆ ప్రభుత్వం ఏలే ప్రజాప్రతినిధులు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఒకవేళ నిలబెట్టుకొని అయితే ఆ రోజైతే తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే రోడ్లెక్కి ఆందోళన కార్యక్రమం చేపట్టిలో మళ్ళీ కూడా ఉద్యమకారులు కూడా రోడ్లెక్కి ఉద్యమం చేయబట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాటి పరిస్థితులతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల జీవన విధానం చాలా దుర్భర పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేసి వరంగల్ తూర్పులో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే సబ్సిడీ లోన్లు ఇవ్వను ఇవన్నీ ఉన్నాయి, ఇది ఒకటే అమలు అవుతలేదు. ఇలా ప్రభుత్వాలు వస్తానే మారతానే అన్ని చేసినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఏర్పాటు చేసి మన కార్యాచరణ కూడా రూపొందిస్తాం. ఇవాళ జైలు పోయిన వాళ్ళు ఉంటారు, రిమాండ్ అయిన వాళ్ళు ఉంటారు, కోర్టుల కేసు అయిన వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. కాదు వాళ్ళ